రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా వైజాగ్ వేదికగానే ప్రమాణ స్వీకారం ఉంటుందనే విధంగా కూడా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన టీడీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడికి తరలింపు అనే కార్యక్రమమే లేదు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు దూలిపల్లి నరేంద్ర గారు ఉన్నారు. అడుగుదాం సార్, చెప్పండి, నిన్న సీఎం అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను అనే విధంగా కూడా వైజాగ్ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ విధంగా చూడదు అనేది ఏంటంటే, వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుద్ది. వైజాగ్కి జగన్మోహన్ రెడ్డి అవసరమే లేదు. గతంలో ఎన్నోసార్లు చెప్పాడు, నేను ఇవాళ వెళ్తున్నా, రేపు వెళ్తున్నా అని చెప్పి. కానీ చట్టపరంగా అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత రాజ్యాంగపరంగా ఆయన వెళ్తాను, ముఖ్యమంత్రిగా వెళ్ళి ఎక్కడైనా కూర్చోవచ్చు, ఇడుపులపాయలో కూర్చోవచ్చు, లోటస్ పాండ్లో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. కానీ అధికారపరమైన పాలన మట్టికి అమరావతి నుంచే జరగాలి. అది చట్టపరంగా న్యాయబద్ధమైన నడవాల్సిన విధానం. ఈయన నేను వెళ్ళి కూర్చుంటానంటే, ఇప్పుడు మొన్న వెళ్ళి వైజాగ్లో 2 రోజులు కూర్చున్నాడు, దానికి ఎవరికి అభ్యంతరం? కానీ పరిపాలన అనేది ఇక్కడి నుంచే కొనసాగాలి, రాజ్యాంగపరంగా అక్కడ తరలించడానికి వీలు లేదనేది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కానీ ఆయన ఏంటంటే పదే పదే ఏదో వైజాగ్ వెళ్తే బ్రహ్మాండమైన అభివృద్ధి సాగుద్దని, వైజాగ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈయన విజయసాయిరెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి అడుగుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళు భూదందాలు చేయటమే మనం చూసాం. వైజాగ్ నుంచి ఏదది షిప్లో ఇది ఆడతారు, క్యాసినో, విజయసాయిరెడ్డి కోడలకి కొడుక్కి బహుమతిగా ఇచ్చాడు. అలాగే 100 ఎకరాల్లో ఏదో యూనివర్సిటీ పేరు మీద 100 ఎకరాలు దారాదత్తం, విలువైన భూములు దారాదత్తం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ మీద ప్రేమ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు ఎవరెవరికి బదలాయింపు చేయబడ్డాయి, అసైన్డ్ భూములు ఎవరెవరికి బదలాయింపు చేయబడ్డాయి, ప్రైవేట్ భూములు ఎవరికి రిజిస్టర్ చేయబడ్డాయి, జరిగిన రిజిస్ట్రేషన్స్ అన్నీ తీసి విచారణ చేస్తే వీళ్ళ వేల కోట్ల విలువైన భూదందా బయటకు వచ్చింది. వైజాగ్ మీద ప్రేమ కాదు, వైజాగ్ చుట్టూ ఉన్న విలువైన భూముల మీద ప్రేమ. వైజాగ్ ప్రజల మీద లేదు. ప్రేమ మీద ఉంటే సుధాకర్ ఎందుకు చనిపోతాడు? చనిపోవాల్సిన అవసరం ఏంటి? ఓ డాక్టరు ఆ ప్రాంతంలో మొన్నే ధర్మాన్ని చెప్పాడు. ఏమని? ఆళ్ళ మంత్రులే చెప్తా ఉన్నారు కదా, ఎవరైతే ఆయన చుట్టూ ఉన్న వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఆయన భూదందా వచ్చి శ్రీకాకుళం కూడా వెళ్తే ఎవడా సుబ్బారెడ్డి, ఆయన ఎవడు ఇక్కడ కొనటానికి అన్నాడు. అంటే వాళ్ళ దందాలు విపరీతంగా ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి. ప్రజలు సహించే పరిస్థితి లేదు. చివరికి ఏ స్థాయిలో ఉందంటే వాళ్ళ ఎంపీ ఎవరు, ఆయన ఎంవి మూర్తి సత్యనారాయణ సొంత ఇంట్లో ఒక అధికార పార్టీ ఎంపీని, ఒక మామూలు రౌడీ షీటరు ఆయన భార్యని, కొడుకుని సొంత ఇంట్లో 3 రోజులు బంధిస్తే దిక్కులేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ పరిస్థితి ఏంటి అనేది ఆ ఒక్క సంఘటన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. వీళ్ళు ఏంటంటే రాబందుల్లాగా, వాళ్ళ ఎంపీ, ఈయన, వాళ్ళు అందరు రాబందుల్లాగా పడి భూములు కొట్టేయటమే. చర్చి భూములు కానీ, విలువైన భూములు కానీ, ఎవరి దగ్గర మంచి బంగ్లా ఉంటే కనుబడిందంటే చాలు భూములు కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే భూదందా కోసం తప్పితే వైజాగ్ మీద ప్రేమ కాదు. అలాగే వాళ్ళ నాయకులే తిరగబడతా ఉన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అది, మా మీద మీ పెత్తనం ఏంటని చెప్పి స్వయాన ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న ధర్మానే చెప్పాడు. సుబ్బారెడ్డి వచ్చి ఇక్కడ దందా చేస్తున్నాడని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆయన ఏదో పెద్ద ఏమంటారు, ఒక విజువల్ ఎఫెక్ట్ పెట్టి దాన్ని చేసి, ఇదిగో ఓ టవర్ వేసి, అంటే 4 సంవత్సరాల 10 నెలల కాలం ఆయనకి ఆ టవర్లు కడతానికి కుదరలేదు. వైజాగ్లో పారిశ్రామిక సదస్సు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో అడుగు పెడతానంటే చాలా వైజాగ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది. హెచ్పిసిఎల్ పేలిపోయి మనుషులు చనిపోయారా? అదేదో జపాన్ కంపెనీ గ్యాస్ లీక్ అయ్యి 40 మంది పోయారా? మీరు తీయండి, రికార్డ్ తీయండి. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నానంటే చాలు ఆ ప్రాంతంలో సంఘటనలు జరిగి ఏదో ఒక సంఘటన జరుగుద్ది. మరి ఆయన పాదం అంత మహిమ ఉంది, జగన్మోహన్ రెడ్డి పాదం. యాక్సిడెంట్లు, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్లు తీస్తే వైజాగ్ ప్రాంతంలో చనిపోయినంతమంది ఎక్కడా చనిపోలే. కాబట్టి ఏంటంటే అది ఆయన చివరికి ఆ కంపెనీని వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి, ఆయనకి రాసియడానికి ఒప్పుకోలేదని కంపెనీ కూడా మూసేయించాడు. ఆయన అంత గొప్పవాడు మన ముఖ్యమంత్రి. ఇవాళ సడన్గా పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టి ఏదో అద్భుతాలు చేస్తున్నానని చెప్పడం అనేది, ఎందుకంటే మన రాష్ట్రానికి వచ్చే విదేశీ పెట్టుబడులు దేశంలోనే కింద ఉన్నాం.
నిరుద్యోగంలోనే దేశంలో చాలా పైన ఉన్నాం. నిరుద్యోగంలో ఇండస్ట్రీస్లో ఎక్కడో అడుగునున్నాం. ఇండస్ట్రీలు ఈ ఊరిని వదిలిపెట్టి పారిపోతున్నాయి. ఆయన పరిపాలన కోసం ఐటీ కంపెనీలన్నీ తరిమారు వైజాగ్లో. అంటే ప్రధానంగా కూడా నిన్న సీఎం ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అసలు ఇప్పటికే ఈ ప్రక్రియ అంతా పూర్తయి వైజాగ్ నుంచే పరిపాలన సాగేది, కానీ టీడీపీ నేతలు అక్రమంగా పెడుతున్నటువంటి కేసులు కానీ, లేకపోతే వేస్తున్నటువంటి దావాలు కానీ, లేకపోతే అడ్డుకునేటటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నం వల్లే ఇదంతా లేట్ అవుతుందనే విధంగా కూడా మాట్లాడారు. నేనైతే ఒకటి, జగన్మోహన్ రెడ్డిని ఆపే శక్తి ఎవరికి ఉంది? ఎవరికన్నా ఉందా? ఇప్పుడు మేము ఉన్నాం, మమ్మల్ని తీసుకొచ్చి లోన్ వేసాడు, మేము ఆపగలిగామా? మాలాంటి వాళ్ళని ఎంతమందిని వేసాడు ఆయన? అలాగే ఎన్ని వేల ఎకరాలు దోచాడు అక్కడ ఆయన? ఎవరిని ఆపగలిగారా? కేవలం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా వైజాగ్ వెళ్ళటం అనేది సాధ్యపడదు అనేది అందరికీ తెలుసు. కానీ ఆ ప్రాంతంలో ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఆయన ఏదో వైజాగ్ చేస్తున్న టీడీపీ అడ్డం పడతాం అనేది చెప్పడానికి, ఆ ప్రాంతంలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ప్రశాంతంగా ఉండే ప్రాంతం, బలహీన వర్గాలు ఉండే ప్రాంతం మీద పెత్తందారులు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి గద్దల్లాగా వాలి వాళ్ళ భూముల్ని వాళ్ళని తన్నుకుపోతున్నారు. అలాగే మనం చూసాం, మంత్రులు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎయిర్పోర్ట్ పేరు చెప్పడం, భూములు లాక్కోవటం, ప్రభుత్వ భూములు లాక్కోవటం, దందాలు చేయటం, ఇది వాళ్ళకున్న దీనిలో. కాబట్టి ఏంటంటే వైజాగ్ మీద ఇంత కూడా ప్రేమ లేదు. ఆయన చుట్టూ ఆయనకు సంబంధించిన బినామీ వ్యక్తులు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు బెదిరించి 100 ఎకరాలు మామూలు రోజుల్లోనే, నాకు తెలిసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 300 ఎకరాలు వైజాగ్ ప్రాంతంలో ఆయన కొట్టేయడం జరిగింది. ఇప్పుడు 3,000 ఎకరాలు అయి ఉంటుంది. 3,000 అయిందో 30,000 ఎకరాలు అయిందో. భూములు, తమకున్న భూములు, కొట్టేసిన భూములు విలువ పెంచుకోవడానికి ఆయన పదే పదే వైజాగ్ గురించి మాట్లాడుతున్నాడు తప్పితే వైజాగ్కి అసలు జగన్మోహన్ రెడ్డి అవసరం ఏంటి? అసలు వైజాగ్ జగన్మోహన్ రెడ్డి అక్కడ రాజధాని పెట్టకపోయినా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుద్ది. జగన్మోహన్ రెడ్డి పాదం పెట్టిన తర్వాత అరిష్టాలన్నీ వచ్చినాయి ఆ ప్రాంతానికి. కాబట్టి ఏంటంటే ఆయన అంతా పగటికల్లగా అంటున్నారు. ఇప్పటికే బోర్డు మీద రాసి ఉంది. ఎందుకంటే ఆయన 151 మంది ఎమ్మెల్యేలని గెలిపిస్తే 80 మందినో 90 మందినో తీసేశాడు. మీరు అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చూసుకుంటే ఆయనకి 23 మంది ఎంపీలు ఉన్నారు. 23 మంది ఎంపీల్లో ఇద్దరికే తిరిగి టికెట్ ఇచ్చాడు. ఎవరికి? మిథున్ రెడ్డికిను, ఇంకొక ఆయన ఆ పక్కన ఉన్నాడు అవినాష్ రెడ్డి, బాబాయ్ని చంపిన కేసులో ఉన్న అవినాష్ రెడ్డి. ఈ ఇద్దరు రెడ్లకు తప్పితే మిగతా 21 మంది ఎంపీలకి ఎవరికన్నా తిరిగి టికెట్ ఇచ్చాడు ఆయన? ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరికన్నా ఇచ్చారా? ఎందుకు ఇవ్వాల? అడిగేది అదంతా కూడా ఆయన చుట్టూ ఆయనకున్నది ప్రతిదీ వైజాగ్ చెప్పినా ఇంకోటి చెప్పినా దోచుకోవడానికి తప్పితే ఇంకొకటి కాదు. ప్రధానంగా కూడా మొన్నటి వరకు టీడీపీ శ్రేణులకి గుంటూరు జిల్లాలో ఎడ్జి వేరుంది. ఎవరైతే అభ్యర్థులు మార్చడం కానీ, అంటే మంగళగిరిలో కానీ లేకపోతే మీ పొన్నూరులో కానీ మార్పుల తర్వాత వాళ్ళ పై స్థాయిలో ఉందనే విధంగా కూడా కొంత సమాచారం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఆడు కూర్చొని అధికారంలో ఉన్నాడికి సహజమే అది. ఎందుకంటే చుట్టూతో కూర్చొని భజన చేస్తే ఏం చెప్తాడు? అధికారంలోకి వస్తున్నామని చెప్తారు, సహజం అది. కానీ ఏంటంటే ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి, వైకాపాని భూస్థాపితం చేయడానికి. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పొత్తు అనేది వచ్చిందో అప్పుడే ప్రజలు నిర్ణయించుకొని ఈ రాష్ట్రంలో వైకాపా పాలనకు అంతం పలకాలనే నిర్ణయానికి వచ్చారు. ఎవరు ఎంత సీట్లు బీసీలకు ఇవ్వడం వల్లే నిన్న బీసీ డిక్లరేషన్ సభ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదనే విధంగా వైసీపీ అంటున్నటువంటి పరిస్థితి. నేను అనేది వైసీపీ వాళ్ళు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడంలో వైసీపీని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నన్నే తీసుకుంటే నేను అసలు అంబేద్కర్ విగ్రహం గురించే మాట్లాడాల. ఏం చేశారు? సాయంత్రానికల్లా విజయవాడలో పుట్టింది, రాష్ట్రం మొత్తం విస్తరించింది. ఏంటి? అంబేద్కర్ విగ్రహాన్ని అధికారం వచ్చిన 3 నెలల్లో పడగొడతానన్నాడు ధూళిపాళ నరేంద్రని. కాబట్టి ఏంటంటే మా సభ బ్రహ్మాండంగా జరిగిన ఎక్కడో చోట 4 తీయటం, ఇదిగో జనం లేరని చూపెట్టే ప్రయత్నం చేయటం, ఇది ఒక ఆ ప్రచారం ఏదైతే ఉందో అది ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంది మొదటి నుంచి. ఈ దుష్ప్రచారం చేయటం, లేకపోతే ఉన్నది లేనట్టు చెప్పటం అనేది, లేకపోతే రకరకాల ప్రచారాలు చేయటం అనేది. నేను అనేది ఒకటే, ఇవాళ ఏ విధంగా ఈ వర్గాలకు సంబంధించిన నాయకులు అవమానాలు పొందుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఇతర వర్గాల ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో. నేను అడిగేది ఒకటే, నీకు సంబంధించిన కులం వాళ్ళకి మరి నిన్న మొన్న చెప్పాడు కర్నూలు జిల్లాలో జయరామే చెప్పాడు, ఆయన మంత్రే. సరే, ఆయన మంచాడా చెడ్డాడా పక్కన పెడితే రాజకీయ అధికారం ఏ విధంగా ఆ వర్గం చేతుల్లో ఉంది అని చెప్పి, ఆ జిల్లాలో 10 మందో 9 మందో రెడ్లు ఉంటే వాళ్ళు ఎవరిని మార్చకుండా మా ఎస్సీలని బీసీలని మార్చారని. ఇది కళ్ళ ముందు కనపడుతుంది కదా. అనేది ఎస్సీలు బీసీలు ఎవరైనా సరే
తిరిగి రాజకీయంగా బలపడకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. తనకు సంబంధించిన తన వర్గమే బలపడాలనేది. మీరు తీసుకోండి, ఎవరైనా ఆయన ఉంచాడంటే రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరినీ మార్చాడు. ఎందుకంటే ఆ వర్గాల్లో నాయకత్వం ఉండకూడదని. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా చేశాడు, అద్భుతం అన్నాడు. మరి ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి గుంటూరు జిల్లాకి? నెల్లూరులోనే ఇవ్వచ్చు కదా, మరి ఎందుకని ఇవ్వాల? కాబట్టి ఆ వర్గాల్లో నాయకత్వం ఎదగకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయం. వాళ్ళు ఆయన కింద బానిసలుగానే ఉండాలి అనేది ఆయన యొక్క ఆలోచన దృక్పథం. మాది అది కాదు కదా. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి, పేదలకి ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా వేదిక ఇచ్చిన పార్టీ మాది. కాబట్టి ఆ వర్గాల ప్రజలు వాళ్ళు ఎన్ని ప్రచారాలు ఎందుకు వాళ్ళకంత భయం? ఎందుకు? బీసీ డిక్లరేషన్ మా పార్టీ మీటింగ్ అండి, వచ్చారో లేదో పక్కన పెడదాం. బీసీ డిక్లరేషన్ మేము పెట్టుకుంటే వాళ్ళకెందుకు భయం? మేమేం చేస్తాం, బీసీలకని పెట్టాం, 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పాం. అలాగే రజకులు, దోబీఘాట్లు, ఇట్లా 10 అంశాలు, దానిలో చదువుకునే ప్రోత్సాహాలు ఇస్తానని చెప్పాం, కమ్యూనిటీ హాల్స్ కడతానని చెప్పాం. ఆ వర్గాలకి ఇవాళ 300 మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు, వాళ్ళకి ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని చెప్పాం. ఇట్లా 10 అంశాలు డిక్లేర్ చేశారు. జ్యోతిరావు ఫూలేని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తామని, స్కూల్స్ పెడతామని చెప్పారు చదువుకోవడానికి. వాళ్ళకి ఎందుకంటే నా వైకాపా పార్టీ వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకోక తెలుగుదేశం పార్టీ ఏం చేశారు, పార్టీకి జనం వచ్చారా లేదా, లేకపోతే వచ్చిన జనం గంటన్నారా, 2 గంటలు ఉన్నారా, 3 గంటలు కూర్చున్నారా, ఈ కాదు కదా. తెలుగుదేశం పార్టీ ఫిలాసఫీని చూడాలి వాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో వచ్చా మీటింగ్కి వచ్చారు, వేదిక మీద కూర్చుందంతా ఎవరు? బీసీలే. మేమెవరం లేం కదా. వాళ్ళ బీసీ మీటింగ్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి మాట్లాడతాం వేరు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాం వేరు, ఈయన పాలేగారులు మాట్లాడతారు. సభ నాయకుడు ఆయనే, సభ నడిపించేది వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది, కానీ ఆయన తాబేదారులు వెళ్ళి కూర్చొని విజయసాయి రెడ్డిలోనూ సజ్జల రామకృష్ణారెడ్డిలు బీసీ ఫిలాసఫీలు చెప్తే ఏంటి? కాబట్టి ఆయన పగటి కళ్ళ అంటున్నాడు, రేపు ప్రజలు ఎన్నికల్లో నిరూపిస్తారు. ఆయన వైజాగ్ కాదు, తిరిగి మళ్ళీ ఆయన లోనకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇది దూల్పల్లి నరేంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైజాగ్కి సంబంధించి తరలింపు కాదు కదా, కనీసం ఆయన గెలిచేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదు అనే విధంగా కూడా చెప్తున్నారు. దాంతోపాటు బీసీ డిక్లరేషన్ సభ అనేది పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించింది తప్ప ఇందులో వేరే పార్టీలకి వాళ్ళు మాట్లాడేటటువంటి అర్హత లేదు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.